ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి. రేఖ, ఈ రోజు నుంచి నువ్వు నాకు నచ్చజెప్పాల్సిన సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అన్ని అపార్థాలు, మనస్పర్ధలు, కంప్లైంట్స్ అన్నీ వదిలేసి వచ్చాను, సరేనా? ఓ, మరైతే మనం ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది నీ రూమే కదా. నువ్వు చైల్డ్హుడ్ ఇక్కడే గడిపావు. నీకు చాలా మంచి జ్ఞాపకాలు ఉండుంటాయి. అయితే నాకు ఈ రూమ్ గురించి అన్నీ తెలియాలి. కానీ రాఘవ్, ఇందులో కొత్తదే ఉంది. మీరు ఇంతకు ముందు వచ్చారు కదా. ఇంతకు ముందు వచ్చాను, బట్ నేను అందరికంటే ఎక్కువగా ప్రేమించే ఆ మనిషితో అయితే రాలేదుగా. సో ఈసారి కొంచెం వేరు. అయితే మీకు స్పెషల్ టూర్ ఇవ్వాలి. సరే అయితే పద. ఇలా రండి. ఇది చూడండి, ఇదే నా స్టడీ టేబుల్. నేను ఇక్కడే కూర్చొని రాత్రి పగలు చదివేదాన్ని. అండ్ చదువుతూ ఇలాగే పడుకుండిపోయేదాన్ని. అండ్ అక్కడ 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 నా తలకి నాన్న నూనె రాసేవారు. నూనె రాసి జడలు కూడా వేసేవారు నాకు. అండ్ అక్కడ కిటికీల నుంచి నేను వర్షాన్ని ఎంజాయ్ చేసేదాన్ని. మన స్పెషల్ టూర్ కంప్లీట్ అయింది. ఇక వెళ్దామా? ఇంకిక్కడ చేయడానికి ఏమీ మిగలలేదు. అది ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా. ఏంటి? అదే రొమాన్స్. కానీ మరి రేఖ, బయట శ్రీమంతం కార్యక్రమం మొదలైంది. మేము వచ్చేస్తున్నాం ఇప్పుడే. ఓకే, మీకు కావాలంటే నేను బయట తాళం వేసి కేసు విసిరేస్తాను. లేదు, నేను వెళ్ళిపోతున్నాను.